సార్ ఆ రోజు నడుచుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పులు లేవు సార్, కొంతమందికి లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ చెప్పులు పంపించారు వాళ్ళకి. నేను అంటే పూర్తిగా డబ్బున్న వాళ్ళని నేను చెప్పట్లేదు, అంటే సోదరులు అంటే ఈరోజు ఈ బట్టలు కూడా సరిగా లేని పరిస్థితులు అంటే అలా కాదు సార్, అందరూ కూడా గౌరవప్రదంగా. ఎందుకంటే ఇంతకుముందు ఒక మనిషి అన్నారు, ఇంకా సరిగా బట్టలు కట్టుకోరు కదా మీరు, మీకు అంటే ఇంతకు పూర్వం మీరు బట్టలు కట్టుకోలేకపోయేవాళ్ళు, ఇప్పుడు ఏదో కట్టుకుంటున్నారు, అభివృద్ధికి మీరు వచ్చారు, ఇదే అభివృద్ధా అని వ్యంగ్యంగా ఒక మహానుభావుడు మాట్లాడాడు. నేను ఆ పరిస్థితి కాదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను, కానీ అందరూ నిండుగా బట్టలు కప్పుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. అంటే కొంతమందిలాగా స్కాములు చేయడం, అడుక్కోవటం ఇట్లాంటివి మా గిరిజనులకు రాదు. కష్టపడి పనిచేసి బ్రతకడం, ప్రభుత్వం ఏదైనా ఒక సహాయ సహకారాలు అందిస్తే అది సరైన మార్గంలో వాళ్ళకి చేరితే చాలు, ఉపయోగంగా వెళ్తారు ముందుకి. అది సరైన మార్గంలో చేరడానికే మేము ఒక వారధిలా పనిచేస్తున్నాం. అలా వెళ్ళి పని చేయాలి, అలా పని చేసుకుంటా. అందుకని ఉపాధి హామీ కూలీలు 150 రోజులను ఎందుకు అంటున్నానంటే, దాన్ని అవసరం అనుకుంటే పెంచుదామని కూడా సీఎం గారు అన్నారు. ఎందుకు అనంటే అది వాళ్ళకి అదొక్కటే పని వెళ్తున్నారు కాబట్టి. పోడు భూములు, పోడు వ్యవసాయం చేస్తున్నాం. ఈ 1 year 4 monthsగా అంటే 16 నెలలుగా RORF పట్టాలు ఇవ్వడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, ఇంతకు పూర్వం 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నటువంటి పోడు భూములు కానీ, ఆ భూములు అన్నింటిలో కూడా ఎవరెవరైతే గిరిజనులో వాళ్ళకి RORF పట్టాలు కూడా ఇస్తున్నాం సార్. అది త్వరలో మీరు చూస్తారు, అవన్నీ కూడా ఇస్తున్నాం.